హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా విద్య, తపస్సు, దానము వీటిలో ఏది మంచిదో తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యులు వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, విద్య, తపస్సు, దానము వీటిలో ఏది మంచిది వివరించండి. దానికి సమాధానంగా భీష్మాచార్యులు వారు ఈ విధంగా చెప్పసాగారు. ధర్మనందన, ఈ సందర్భంలో నీకు వ్యాసుడు, మైత్రేయుడు మధ్య జరిగిన సంవాదం వినిపిస్తాను. ఒకసారి వ్యాస మహాముని కాశీ నగరానికి వెళ్ళారు. కాశీలో ఉన్న మైత్రేయ మహాముని వద్దకు వెళ్ళారు. మైత్రేయుడు వ్యాసునికి తగు మర్యాదలు చేశారు. తృప్తిగా భోజనం పెట్టారు. వ్యాసుడు ఆ మర్యాదలకు తృప్తి చెందారు. ఓ మైత్రేయ, దానములలోకెల్లా అన్నదానం గొప్పది. నువ్వు నాకు అన్నదానం చేశావు. నాకు చాలా సంతోషమైంది. మైత్రేయ, దానం ఇవ్వదగిన వస్తువుల్లో అన్నము చాలా శ్రేష్టమైనది. ఈ దేహము, అందులో ఉన్న ప్రాణములు, దేహమునకు ఉన్న బలము అన్నీ అన్నం వలన కలిగేవే కదా. మైత్రేయ, తపస్సు చేస్తే మనసులో ఉన్న కల్మషాలు తొలగిపోతాయి. ఆ తపస్వి అంతకుముందు చేసిన దానముల వలన అతనికి విద్య నేర్చుకొనడం సులభం అవుతుంది. అతడు నేర్చుకున్న విద్య అతడి తపస్సును వృద్ధి చేస్తుంది. కాబట్టి తపస్సు, విద్య దానం వలనే పెంపొందుతాయి. దానములలోకెల్లా అన్నదానము గొప్పది. ఎంతటి దుష్టుడైనా అతడు చేసిన దానముల చేత పరమ పవిత్రుడవుతాడు అని వ్యాస మహర్షి మైత్రేయ మహామునికి చెప్పారు. కాబట్టి ధర్మనందన, అన్ని ధర్మములోకెల్లా దానము గొప్పది. దానముల్లోకెల్లా అన్నదానము గొప్పది అని ధర్మరాజుకి భీష్మాచార్యులు వారు అన్నదానం యొక్క గొప్పతనం గురించి చెప్పారు. ఇది మనకి మహాభారతం అనుశాసనిక పర్వము చతుర్థ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.